ఈరోజు మరి ఒకసారి ఎమ్మెల్యే తన చేతగానితనాన్ని బహిర్గతం చేస్తుంది. పదే 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 ఇదే విధానాలు. ఈరోజు ఒక అధికార పక్ష ఎమ్మెల్యే ఏం చేయాలి? ఒక నాయకుడిగా ఏం చేయాలి? కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ, మరి ముఖ్యంగా ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీ పెద్దలని కూర్చోబెట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు ఎమ్మెల్యే తీసుకున్నాడా? ఏంది పంచాయతీ? ఎవరి మీద పోరాడుతున్నాడు ఎమ్మెల్యే? ఎవరి మీద పోరాడుతున్నాడు? ఇక్కడ జనసేనకి తెలుగుదేశానికి ఒక రాజకీయ విద్వేషాలు సృష్టిస్తున్నాడు. నువ్వు నేను జనసేనకి ఇవ్వాలని చెప్తున్నావు, కానీ ఎవరికి చెప్పావు? నువ్వు ఎక్కడైనా మీటింగ్ పెట్టావా? కొంతమంది కూటమి నాయకులందరినీ కూర్చోబెట్టి మాట్లాడావా? మా జనసేన నియోజకవర్గ సమన్వయకర్తన్నాడు మనుబోలు శ్రీనివాసరావు, ఆయనకి ఏమైనా సమాచారం ఇచ్చావా? ఇక్కడ తిరువూరు పట్టణంలో ప్రముఖులు ఉన్నారు, పెద్దలు రామారావు గారు ఉన్నారు, బీసీ నాయకులు శేషగిరావు గారు ఉన్నారు, చైర్మన్ హోదాలో నేనున్నాను, కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్ళకి ఎవరికైనా నువ్వు సమాచారం ఇచ్చావా? నువ్వు సమాచారం ఇవ్వకుండా అసలు ఇక్కడ 18 సంవత్సరాల నుంచి మార్చలేదని మేము పోరాడుతుంటే, 18 సంవత్సరాల నుంచి అదే వ్యక్తులు ఉన్నారని మేము మాట్లాడుతుంటే అధికారులతోటి, దాన్ని పూర్తిగా విస్మరించి దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి నువ్వేదో ఒంటెత్తుపోకడితోటి నీ దుందుడు స్వభావంతో పార్టీకి నష్టం కలిగే విధంగా, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగే విధంగా, కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రవర్తనలు ఉన్నాయి కదా ఇక్కడ.